సో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్నటువంటి విధానం ఏ విధంగా చూడొచ్చంటారు? రేషన్ కార్డులు అర్హులైనటువంటి వాళ్లకు ఇవ్వకపోవడం అనేది బీఆర్ఎస్ చేసినటువంటి అతిపెద్ద తప్పు. యెస్. ఎందుకనంటే గత 2 టర్ములుగా పాలించి అసలు మినిమమ్ రిక్వైర్మెంట్ అయినటువంటి రేషన్ కార్డ్ ఇయ్యడంలో అత్యంత వైఫల్యం చెందిందని నేను చెప్పగలుగుతాను. కానీ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రివ్యూ నేను హిందూ పేపర్‌లో చదివాను. రేషన్ కార్డ్స్ ఎన్నో 96,000 ఎన్నో ఉంటే కొన్ని తగ్గినాయి అని చెప్పి అన్నారు. అంటే వీళ్ళు పెంచాలి అనంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్నటువంటి వాటిలో అర్హత లేని వాళ్ళు ఎవరు అనేది కూడా ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని తర్వాత ఒక్కొక్క స్కీము వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటదో దాన్ని మనము ఆదాయం ప్రామాణికంగా తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని నేను అనుకుంటాను ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అనుసంధానం చేసుకుంటే ఒక అక్యురేటు బెనిఫిషరీ ఎవరు అనేది తెలుస్తున్నది. కానీ రేషన్ కార్డు విషయానికి వచ్చేస్తే వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఆ నిబంధనలు ఉన్నాయో అవి వర్కౌట్ కావేమో అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు అన్న చెప్తుంటే విన్నాను గ్రామీణ ప్రాంతాల్లో కొంత, పట్టణ ప్రాంతాల్లో సమ్ 2.5 లాక్స్ అని అంటున్నారు. అంటే ఆ పెట్టినటువంటి అర్హత బాగానే ఉంది కానీ వెన్ కమ్ టు ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటదో అని నాకే ఒక భయంకరంగా ఉన్నది అది. అంటే జనరల్‌గా ఏంది అనంటే ఒక పథకానికి అర్హత పెట్టినప్పుడు ఫైరవీలు పెరుగుతా ఉంటాయి. కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్‌షిప్ వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ప్రభుత్వాన్ని, పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అధికారులను ఇద్దరిని మిస్‌గైడ్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు అంటే మెయిన్ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి. ఇందులో నేను అనుకుంటాను ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ కారు. కేవలం వాళ్ళు ఓపెన్ చేస్తారు, వెళ్ళిపోతారు. రేపు జరగబోయే ఎన్నికలన్నీ గ్రామ పంచాయతీ లెవెల్‌లో, మున్సిపాలిటీ లెవెల్‌లో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చే వార్డ్ కౌన్సిలరే కావచ్చు, వార్డు మెంబర్ నుంచి పైరవీలు స్టార్ట్ అవుతాయి. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోగలుగుతున్నది అనేది పెద్ద క్వెషన్ మార్క్. అల్టిమేట్‌గా ఉన్నటువంటి అధికారిని అక్కడ ఎండీఓనో, ఎంఆర్ఓనో డిప్యూట్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ ఉంటాడు. మా లీడర్ ఉంటాడు, చెప్పినప్పుడు వినండి అని అంటారు. అయితే వీళ్ళు పెట్టినటువంటి అర్హతలు నాకు ఒక రకంగా బాగానే ఉన్నాయి. కానీ వాటి ఇంప్లిమెంటేషన్‌లో ప్రభుత్వము ప్లస్ అధికారులు అబాసుపాల కాబోతుందని మాత్రం నేను ముందే చెప్పగలుగుతున్నా. యెస్. అంటే దానికేమైనా మీరు ముందుగానే ప్రొడక్షన్ చెప్తున్నారా? ముందుగా ప్రొడక్షన్ అంటే ఒక రకంగా ప్రొడక్షన్ చెప్పినట్లే సో ఎలాంటి ఒక మార్పులు వస్తే గనక ఉండాల్సిన అవసరం ఉందంటారు? అంటే గైడ్‌లైన్స్ మీరు చూసే ఉంటారు. ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందన్నటువంటి ఏమైనా సలహా ఇవ్వగలరా? అంతకుముందు నాకు తెలిసి నేను ఒక స్టేట్మెంట్ చూసినాను. యెస్. ఐటీ క్యాపింగ్ ఉన్న వాళ్ళకు రేషన్ కార్డ్ ఇయ్యనన్నారు. అయితే ముఖ్యంగా రేషన్ కార్డులో నేను అనుకుంటాను ఒక 50-60% అండ్ అబోవ్ కేవలం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు అర్హులైతామని చెప్పి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. యెస్. యెస్. దాన్ని 100%. కొంచెం డిటాచ్ చేసి ఆ ఆరోగ్యశ్రీ పథకానికి సెపరేట్ అర్హతలు, రేషన్ కార్డుకు సెపరేట్ అర్హతలు అంటే దేనికి దానికి డివైడ్ చేసినప్పుడు నాకు ఏం కావాలి, నేనేం తీసుకుంటే లబ్ధింటది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు మనం ఎన్టీఆర్ గవర్నమెంట్ నుంచి చూసుకుంటూ వస్తే జరిగినటువంటి అంశం ఏంటి అనంటే ప్రతి దానికి రేషన్ కార్డ్‌ని ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. అంటే గుర్రాన్ని, గాడిదని ఒకే ఘాటికి కట్టేసినట్టు. మనం ఇంతకుముందు పింక్ కార్డ్స్ ఉండేవండి. వైట్ కార్డ్‌లతో పాటు పింక్ కార్డ్ ఉంటుండే. వాళ్ళకొక మన కిరసనాయిల్ మాత్రమే ఇచ్చేవాళ్ళు నాకు తెలిసి. వాళ్ళంతా సంపన్న వర్గాలు. వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ యంత్రాంగాలని వాళ్ళు మన ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఏం చేశారు? వైట్ హోల్డర్ తెచ్చుకున్నారు. వైట్ రేషన్ కార్డ్ హోల్డర్. వీటిని మరి ఆ పింక్ రేషన్ కార్డ్ ప్రాంతంలో ఆ ప్లేస్‌లో మరి బ్లాక్ రేషన్ కార్డ్ పెడతారా? యెల్లో రేషన్ కార్డ్ పెడతారా? అని వీటి ప్రాతిపదిక తీసుకుంటే బాగుంటది. మన వీళ్ళు రివ్యూ చేసిన తర్వాత ఎమ్మెల్యేలకు, రాజ్యసభ సభ్యులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు మీ నుండి మాకు మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మేము స్వీకరిస్తాము అని అన్నారు. అది అత్యంత డెమోక్రటిక్ వే ఆఫ్ టేకింగ్ ద డిసిషన్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా. కానీ అక్కడ చెప్పబోయేటటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇంత గ్రౌండ్ లెవెల్‌వి ఎక్సర్సైజ్ చేసి చెప్పగలుగుతారా? అదొక క్వెషన్ మార్క్. అంటే గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్‌గా ఉంటదంటారా? 100% రేపు జరగబోయేవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కదండీ. యెస్. వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు నిరూపించుకోవాలి అనంటే అక్కడ ఉన్నటువంటి ఊర్లో లేనోనికి కార్డులు ఇస్తారు. ఊర్లో ఉన్నోనికి కార్డులు ఇయ్యాలి. అర్హత వరకు 10 ఎకరాలుండి
భార్య పేరు మీద 5 ఎకరాలు, భర్త పేరు మీద 5 ఎకరాలు ఉన్నప్పటికిని ఆయన ఒక లీడర్ తమ్ముడో, అన్నో అయితే ఇయ్యాల్సిందే. ఎంత అంటే కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ చూస్తుంటే నవ్వొస్తా ఉంటది. అంటే వీటి తీసుకోవడాన్ని వీళ్ళు ప్రజల అభిప్రాయాన్ని సేకరించడాన్ని నేను కాదనట్లేను. కానీ ఈ రేషన్ కార్డ్‌లలో వైటే గాకుండా మిగతా ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తుంటారు? ఏ పథకాన్ని దేన్ని ప్రామాణికంగా తీసుకొని పెడతారు అనేది ఒక్కసారి ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఫ్రేమ్ చేస్తే ఈ యాంబిగ్యూటీ అనేది ఉండదండి. నెక్స్టు వచ్చే గవర్నమెంట్ గావచ్చు, నెక్స్ట్ పాలకులు గావచ్చు. ఏమైందంటే 1984 అనుకుంటా ఎన్టీ రామారావు గారు వైట్ రేషన్ కార్డ్ రూ. 2 కిలో బియ్యం అని తీసుకున్నారు. ఆ ఫ్లో నుంచి ఎక్కువైంది రేషన్ కార్డ్‌ల మీద ఒక దాన్ని అట్రాక్షన్. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య కారణాలలో ఇదొకటి. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య, భర్త ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే ఎవరికి చెప్పుకోవాలో, ఎవరిని అడగాలో చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఒక రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్‌లో అంటే అది ఒకవేళ నిజంగా జరిగి ఉంటే రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్‌లు తగ్గుదల అనేది ప్రజల యొక్క అభివృద్ధికి సూచిక. రైట్. 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 వారంటీ